నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడులాగున మనం ప్రతి దినము దేవుని యొద్ద ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే ఒక సామెత ఉంది, గాడ్ ఈజ్ ది బెస్ట్ డెసిషన్ మేకర్ అని. ఎందుకు ఆ మాట వినియోగించబడుతుంది అని అంటే, మనకి ప్రజెంట్ పాస్ట్ మాత్రమే తెలుసు, కానీ మన దేవునికి ఫ్యూచర్ కూడా తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మన నిర్ణయాలు దేవుడు తీసుకున్నప్పుడు అవి అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనకు మనమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన మన జీవితం శ్రమల పాలవుతుంది. కానీ మన విషయంలో దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. తర్వాత ఉదయం లేవగానే మనం దేవుని యొద్ద మరి ఒక విషయం అడగాలి. అది ఏమిటి అంటే, కీర్తనలు 143వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, నా శత్రువుల చేతిలో